తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బేటరాయ స్వామి అర్చకుల ఆధ్వర్యంలో జమ్ము సవారీ ఊరేగింపు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరమసముద్రం గ్రామంలో విజయదశమి రోజున బేటరాయ స్వామి అర్చకులు స్వామివారి జంబూ సవారీ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామంలో నెలకొనున్న ఆలయం నుండి అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగిస్తూ పురాతన కాలం నాటి జమ్మి చెట్టు వద్దకు చేరుకుని తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం సాంప్రదాయబద్ధంగా అక్కడ పూజలు నిర్వహించి అరటి చెట్టును బలి ఇచ్చి తదనంతరం భక్తాదులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. ఆటోమేటిక్గా కంప్రెస్ అయిపోతుంది. అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు ఆయుధాలన్నింటినీ కూడా శమీవృక్షం మీద దాచిందిను వాళ్ళు వెళ్లితే ప్రతి వారికి చూసేదానికి అది శవములా కనిపిస్తుంది. కాకపోతే అర్జునుడు విజయదశమి నాడు ఉత్తర గృహగ్రహణం చేసేటప్పుడు విజయదశమి నాడు ఆ ధనుస్సు బాణాలన్నీ తీసిందిను ఆయన విజయ సంకేతంగా గోవులనన్నీ మన్నించినాడు. కాబట్టి ఈ విజయదశమిలో రోజు మనము ఆ అర్జునుడు ఆయుధాలు దాచిన చెట్టు కాబట్టి దీన్ని జమ్మి చెట్టు శమీవృక్షము అంటాము. ఈ జమ్మి చెట్టులో ఆయుధాలు దాంచాడు కాబట్టి ప్రతి ఆనవాయితీగా విజయదశమి నాడు వచ్చి ఒక్కొక్క చోట్లో కొబ్బరికాయలో కొడతారు, విల్లు అంబులతో చేస్తారు. ఇక్కడ మనము అరటి చెట్టుని కత్తితో బలిస్తామన్నమాట. ఈ పరమసముద్రం సాంప్రదాయంగా ఈ జమ్మి చెట్టు దగ్గర విజయదశమి నాడు ఈ సాంప్రదాయాన్ని నడిపిస్తూ ఉన్నారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.